సో హలో వ్యూవర్స్, ఇవాళ అయితే నేను మన కేటీఎం షోరూమ్కి అయితే రావడం జరిగింది. మన దొండపత్తిలో ఉన్నది. సో బేసికల్గా నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన హస్కర్నా వీళ్ళు ఎలాగో కొలాబ్ అయ్యారని మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. సో మనకి ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రెండింటి కంపారిజన్. సో బేసికల్గా ఇది వచ్చేసి 250cc ఇంజిన్ వస్తుంది, అది వచ్చేసి మనకి 401cc ఇంజిన్ వస్తుంది. సో బేసికల్గా మేజర్ దీనికి ఉన్న డిఫరెన్సెస్ మనం చూసినట్టయితే బేసికలీ ఫస్ట్ లుక్స్. సో ఇదైతే సింప్లిఫైడ్గా చాలా డీసెంట్గా, అంటే మన లుక్స్లో అయితే వీటిని అంత ఈజీగా తీయలేము, బికాజ్ ఎందుకంటే వీ హ్యావ్ దిస్ డీసెంట్ లుక్స్ విత్ దిస్ బైక్. సో మీరు ఈ బైక్ చూసినట్టయితే చాలా నీట్ అండ్ క్లీన్ ఫీలింగ్లో ఉంది. లైక్ వెన్ యు ఆర్ రోడ్స్ ఎవరైనా సరే మిమ్మల్ని చూసి ఏం బండి అంటే అని అడుగుతారు కన్ఫామ్గా. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ యూజ్ దిస్ బైక్, దిస్ ఈజ్ కంప్లీట్లీ సంథింగ్ యూనిక్. బికాజ్ ఈ రెండు స్వీడన్ మోడల్స్ కాబట్టి రెండు కూడా మనకి ఇంచుమించి ఒకే స్టైల్లో ఉంటాయి. కాకపోతే మనకి సీసీ పరంగా వచ్చేసరికి ఏంటంటే ఇది 401cc వస్తుంది, ఇది 250cc ఇంజన్ వస్తుంది. దీనికి ఏంటంటే మనకి ఫ్రంట్ డ్రైవరీ సేమ్ అన్ని పరంగా ఒకటేనండి. లైక్ ఇప్పుడు మనకి దీనికి ఏదైతే బ్రేకింగ్ వస్తుందో దానికి అదే బ్రేకింగ్ వస్తుంది, దీనికి ఏదైతే సస్పెన్షన్ వస్తుందో అదే సస్పెన్షన్ దీనికి కూడా వస్తుంది. కాకపోతే దీనికి మెయిన్ వేరియేషన్ ఏంటంటే టైర్స్ అండి. బేసికల్గా టైర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇది ఆల్ టెరైన్ టైర్స్. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మట్టి రోడ్లో వెళ్ళినప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీరు మంచులో వెళ్ళినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీరు స్ట్రీట్స్లో కానీ రోడ్స్ మీద కానీ వెళ్ళినప్పుడు కూడా యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది కంప్లీట్లీ స్ట్రీట్ వెహికల్ అండి. లైక్ మీరు ఇప్పుడు మీ ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ని మీరు రోడ్స్ వరకు ఇదైతే రోడ్స్ స్ట్రీట్ పర్పస్ అంటే లైక్ బేసిక్ పర్పస్ వరకు మీరు ఏదైతే బాగా క్రూజ్ చేయొచ్చు, అండ్ ఆన్ హైవేస్ ఆల్సో విల్ హ్యావ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. కానీ దీనికి వేరియేషన్ వచ్చేసరికి దీని సిట్టింగ్ పొజిషన్ అయితే స్లైట్గా చేంజెస్ ఉన్నాయి. దానివల్ల మీరు లాంగ్స్ వెళ్ళినప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ బండి మీద ఉంటుంది, మీరు లాంగ్స్ వెళ్ళినప్పుడు అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే దీని మీద ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి రెండు అయితే మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్ వస్తున్నాయి విత్ 250cc ఇంజిన్ అండ్ 401cc ఇంజిన్. సో మీరు లుక్స్ పరంగా కూడా చూస్తే ఇక్కడ మనకి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చింది కదా, ఇదైతే కంప్లీట్లీ అడ్జస్టబుల్. కానీ ఈ బండికి వచ్చేసరికి ఏంటంటే ఇది అడ్జస్టబుల్ కాదు, ఇది ఏదైతే రా ఇచ్చారో ఫిక్సింగ్ అదే రా ఫిక్సింగ్తో అయితే మనకు వస్తుంది. సో విచ్ ఈస్ నాట్ అడ్జస్టబుల్. సో మనకైతే రెండింటికి చైన్సే వచ్చాయి, దెర్ ఈజ్ నో బెల్ట్ ఇన్ దిస్. సేమ్ లైక్ మన ఇండియన్ వెహికల్స్ లాగే ఉంటాయి, కానీ యాజ్ దే మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ స్వీడన్. సో ఇవైతే స్వీడన్ వాళ్ళ సైడ్ మోడల్స్ అనమాట. సో దీస్ ఆర్ ద కంప్లీట్ డీసెంట్ బైక్స్. మీకైతే చాలా మంచి యూనిక్ బైక్. అంటే సిటీలో ఇప్పుడు మనకి చాలా జనరల్గా స్పోర్ట్స్ బైక్ అనేవి కామన్, కానీ సంథింగ్ యూనిక్ కోరుకునే వాళ్ళకి మాత్రం ఈ బైక్స్ని సజెస్ట్ చేస్తాను. బికాస్ ఇది అందరూ వాడేది కాదు, విచ్ ఇఫ్ మీరు ఈ బండి వేసుకొని వెళ్తే యు ఆర్ ద షో స్టాపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్గా ఇది ఎక్కడ బండి అనుకుంటారు, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ అన్ ఇంటర్నేషనల్ బైక్. మీకు ఆ ఫీల్ కూడా మీరు క్యారీ చేయొచ్చు అనమాట. మీకు దీని పికప్ కానీ దీని ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ చాలా రిఫైన్డ్ ఉంటాయి. మీరు ఇన్ కేస్ ఈ వెహికల్స్ కానీ మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్న కేటీఎం షోరూమ్కి వెళ్ళండి, వాళ్ళైతే కొలాబ్ అయి ఉంటారు. ఇన్ కేస్ మీరు వైజాగ్ వాళ్ళు అయితే మీరు నియర్ బై ఉన్న కేటీఎం షోరూమ్ ఎక్కడ మన దొండపత్తిలోనే ఉంది, వాళ్ళ దగ్గరికి వస్తే మనకి శరత్ అండ్ తేజ గారు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఎవరిని మీరు అప్రోచ్ అయినా దే విల్ అసిస్ట్ యూ అండ్ గివ్ యూ అ టెస్ట్ డ్రైవ్ ఆన్ దిస్, అండ్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ బైక్. సో జస్ట్ గివ్ ఎ ట్రై, కమ్ అండ్ ట్రై. డెఫినెట్గా మీరైతే రిగ్రెట్ అవ్వరు. అట్లీస్ట్ కమ్ అండ్ సీ ద ఇంజిన్ ఆఫ్ దిస్ బైక్. లైక్ చాలా యూనిక్గా, అంటే కొంచెం అంత పెద్ద సీసీ ఇంజిన్స్ వచ్చేసరికి పెద్ద సైజు ఇంజిన్స్ వస్తాయి, కానీ యూ గాట్ దిస్ డీసెంట్ సైజ్ ఆఫ్ ఇంజిన్. లైక్ ఎంత ఉందో అంతే, బట్ మ్యాటర్ ఉంటుంది. సో అలా అనమాట. సో దిస్ ఈస్ ద కంపారిజన్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే యూ జస్ట్ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్. మీకు ఇంకా బ్రీఫ్గా ఏదైనా డౌట్ ఉన్నా సరే నేను దానికోసం అవసరం అయితే డీటెయిల్ వీడియో చేస్తాను, లేదంటే మీకు రిప్లై మీ కామెంట్స్లోనే ఇచ్చేస్తాను.